లక్ష్మి ఆనందంతో గ్రామంలో అందరికీ చెప్పింది. నా బాబు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. మొదట్లో రాము ప్రతిరోజూ ఫోన్ చేసేవాడు. తర్వాత వారానికి ఒకసారి. తర్వాత అవసరం ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు లక్ష్మి వృద్ధురాలు అయింది. శరీరం బలహీనమైంది. కాని ప్రతి సాయంత్రం గుమ్మం దగ్గర కూర్చొని రోడ్డు వైపు చూస్తూ ప్రార్థన చేసేది. ఈరోజైనా వస్తాడేమో అనే ఆశతో. ఒకరోజు ఆమెకు తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. చేతులు వణుకుతూ పక్కింటి వాళ్లతో రాముకు ఫోన్ చేయించింది. బాబూ, ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళు అని బలహీనంగా అడిగింది. రాము మీటింగ్లో ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, రేపు వస్తాను అన్నాడు. ఆ రాత్రి లక్ష్మి తలుపు వైపు చూస్తూనే నిద్రపోయింది. ఆ రేపు కోసం కాని ఉదయం ఆమె చనిపోయింది. మన జీవితంలో ప్రార్థన ముఖ్యమని మీరు నమ్మితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి.